దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక మొత్తం 7 దశల్లో జరిగిన ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ శనివారంతో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న నగదు అలాగే నగల వివరాలను కూడా వెల్లడించనున్నారు అధికారులు. భారత ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలకు తేదీలను ప్రకటించిన మార్చి 16 నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ సోదాల్లో 1100 కోట్ల నగదును సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న 390 కోట్లతో పోలిస్తే 182% పెరిగింది. ఇక అంతేకాకుండా పెద్ద ఎత్తున బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించారు. అత్యధిక మొత్తం జప్తు చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ, కర్ణాటకలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి 200 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు 150 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో సంయుక్తంగా 100 కోట్లకు పైగా నగదు అలాగే నగలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.